ఈ వీడియో క్లిప్ చూడండి. చక్కగా ఉంది. ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే అతని తమ్ముడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం దయచేసి బైబిల్. పరిశుద్ధాత్మ దేవుడికి అనేక టైటిల్స్ ఉన్నాయండి. కుమారుని ఆత్మ అని ఉంటుంది గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో. అది పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న టైటిల్. అదేవిధంగా దేవుని ఆత్మ అని ఉంటుంది, క్రీస్తు ఆత్మ అని ఉంటుంది, యేసు యొక్క ఆత్మ అని ఉంటుంది, ఆదరణకర్త అని ఉంటుంది, స్వచ్ఛ స్వరూప యొక్క ఆత్మని. ఇలా పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న టైటిల్స్ అవి. పరిశుద్ధాత్మ దేవుడు మరియు యేసు అన్నదమ్ములు అన్నం అనేది దైవ దూషణ, దేవుడిని చాలా తప్పుగా అర్థం చేసుకోవడం. వీళ్ళని దుర్బోధ శాఖ అని అన్నందుకు కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది మంచిగా మాట్లాడారు, కొంతమంది హార్ష్గా మాట్లాడారు. కొంతమంది నేను దీని గురించి ప్రశ్నించినప్పుడు అవును పిడి సుందరరావు గారు అలా అనడం అనేది తప్పు, యేసుప్రభు ప్రశాంతుడు అనడం అనేది తప్పు అని ఒప్పుకున్నారు. కొంతమంది పిడి సుందరరావు గారిని ఎక్కువ అభిమానించే వాళ్ళు హర్ట్ అయిపోయి ఆయన గురించి మీకు తెలుసా, ఆయన అనే బైబిల్ మీద బురద చల్లినప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు అంటూ మాట్లాడారు. నేను వారితో కూడా చెప్పాను, మీకు అతని గురించి మంచి అభిప్రాయం ఉంటే నేను దాన్ని ఏం తప్పట్లే, కానీ సిద్ధాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి. సిద్ధాంతాల వలన మాత్రమే వ్యక్తులు రక్షింపబడతారు. సరైన సిద్ధాంతాలు నమ్మకపోతే అబద్ధ బోధలు ఉంటే ఎవరండి? వాళ్ళకి నగరం తీసుకెళ్ళేది. కాబట్టి సిద్ధాంతాల పరంగా తను ఒక అబద్ధ బోధకుడు అనేసి ఖండించడం జరిగింది. మొన్న డాక్టర్ నోవా గారు పిడి సుందరరావు గారిని పొగుడు చేసినప్పుడు నేను ఒక వీడియో చేశాను. దాని మీద కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది తమ్ముళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ కొంతమంది ఆశగా మాట్లాడారు. బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ నా మేజర్ సమస్య ఏంటంటే మీరు తప్పుడు సిద్ధాంతాలు నమ్ముతున్నారు, దానివల్ల మీరు నరకానికి వెళ్తారు. అది మేజర్ ఇష్యూ ఇక్కడ. దాన్ని అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దేవుడు. బైబిల్ మనకి స్పష్టంగా త్రిత్వం బోధిస్తుంది. త్రిత్వం అన్న పదం అని వాడగానే ఇమ్మీడియట్గా ఆ పదం బైబిల్లో ఉందా అంటారు. బైబిల్ అనే పదం కూడా బైబిల్ లేదు, కానీ ఆ పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా త్రిత్వం అనేది ఆ కాన్సెప్ట్ ఉంది. దేవుడు ఒక్కడే, ఆయన ముగ్గురు వేరు వ్యక్తుల్లో తనను తాను బయలుపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథంలో ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేసి అంటుంది. మనకి త్రిత్వం స్పష్టంగా ఇప్పుడు ప్రభువు యెహోవాయు మరియు ఆయన ఆత్మ నన్ను పంపాను. అక్కడ మనకి అనేక వచనాలు ఉన్నాయండి, అక్కడ మనకి స్పష్టంగా కనబడుతూనే ఉంది. సో ఈ విధంగా పిడి సుందరరావు గారు పరిశుద్ధాత్మ దేవుడు మరియు యేసుప్రభు అన్నదమ్ములు అని అనడం అనేది వారి యొక్క దైవత్వాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకోవడము. ఇది దైవ దూషణ. అనేక వాక్యాలు మనకి స్పష్టంగా బోధిస్తూనే ఉన్నవి. పరిశుద్ధాత్ముడు దేవుడు. ఒకవైపు బిఓఈ వాళ్ళు అవును తండ్రిలో దైవత్వం ఉంది, కుమారులో దైవత్వం ఉంది, పరిశుద్ధాత్మ దేవుల్లో దైవత్వం ఉంది అని చెబుతూనే ఆ దైవత్వాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ముగ్గురు కోఇటర్నల్, కోఈక్వల్. దేవుల్లో ఉండాల్సిన లక్షణాలన్నీ ముగ్గురులోనూ ఉన్నవి. అమ్ని ప్రజెంట్, అమ్నిపోటెంట్, అమ్నిషియంట్. మనకు బైబిల్ ఆ విధంగా బోధిస్తుంది. దేవుడు ఒక్కడే, ఆయన ముగ్గురు వేర్వేరు వ్యక్తులు, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, ముగ్గురు వేర్వేరు వ్యక్తులు తనను తాను బయలుపరుచుకున్నాడు. ముగ్గురులో ఉన్న దైవత్వం ఒక్కటే కాబట్టి దేవుడు ఒక్కడే అని మనము అంటున్నాం. కాబట్టి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఇక్కడ కుమారుని ఆత్మ అని ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కుమారుని ఆత్మ అనేది పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న టైటిల్. అలాగే యేసుప్రభువు కూడా అనేక టైటిల్స్ ఉన్నవి, పరిశుద్ధాత్మ దేవుడికి కూడా అనేక టైటిల్స్ ఉన్నవి. ఇంటర్చేంజబుల్లీ చాలాసార్లు వాడబడడం అనేది మనం బైబిల్లో చదువుతూనే ఉన్నాం. మనకి ఆదికాండంలో అక్కడ మనకి ఇద్దరు యెహోవాలను కనబడుతుంది. ఆదికాండం 19వ అధ్యాయంలో కుమారుడైన దేవుడు. అదేవిధంగా నిగమకాండంలో కూడా దూతను పంపుతున్నాను, ఆయనకి నా నామం కలదు అంటాడు. తండ్రి అయిన దేవుడు అక్కడ కుమారుడైన దేవుడి గురించి మాట్లాడుతాడు. అలా అనేక వచనాలు మనకి బైబిల్లో కనబడుతూ ఉంటుంది. సో బైబిల్ స్పష్టంగా త్రిత్వం బోధిస్తుంది. త్రిత్వానికి అక్కడున్న ఆ కాన్సెప్ట్ ఇచ్చిన పేరు త్రిత్వం, ట్రినిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బిబ్లికల్ డాక్టర్. మీరు ట్రినిటీ నమ్మకుండా రక్షింపబడలేరు, ఎందుకంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మిమ్మల్ని దుర్బోధ శాఖ, కల్ట్ అని అంటున్నాం.
కొంతమంది బీఓకి సంబంధించిన వాళ్ళు ఈ మాటలు అన్నప్పుడు బాధపడతారు, కానీ మీరు సత్యాన్ని తెలుసుకునే ప్రేమతో చెప్తున్నాను. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం ఇది, చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతము. మీరు దైవత్వాన్ని తప్పుగా తీసుకుంటే మీరు ఏ విధంగా రక్షింపడతారు? దైవత్వాన్ని తప్పుగా తీసుకుని మీరు ఏ విధంగా రక్షింపడతారు? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం, చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం. కాబట్టి ఉమాన ఆత్మ అని ఉంటే అక్కడ దాని అర్థము ఆయన ఇద్దరు అన్నదమ్ములని కాదు, పరిశుద్ధ దేవుడికి ఉన్న టైటిల్ అది. అదేవిధంగా యేసు యొక్క ఆత్మ అని ఉంటుంది అపోస్తల కార్యాలు 16:7 దగ్గర. సో యేసు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధ దేవుడు, దేవుని ఆత్మని, క్రీస్తు ఆత్మని, సత్యస్వరూప ఆత్మని, ఆదరణకర్తని, ఇలా అనేక టైటిల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ వాక్యబిల్లో పరిశీలించండి. మరలా చెప్తాను, ట్రినిటీ త్రిత్వంలో సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది. అది రక్షణ ప్రణాళికని సరిగ్గా అర్థం చేసుకుంటే ట్రినిటీ అర్థమవుతున్నాయి, రక్షణ ప్రణాళిక సరిగ్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రతిదీ వాక్యబిల్లో పరిశీలించాలని కోరుకుంటున్నాను. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక.